ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పెళ్ళిళ్ళ సందర్భంలో కానీ మనకి పసుపు రాసుకునే సందర్భం వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ శారీస్కి ఇట్లా ఈ విధంగా పసుపు అనేది అంటుతుందన్నమాట. సో ఇది మేము మొన్న మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ నలుగు పెట్టే వేడుకల్లో మా వదిన వాళ్ళు పసుపు పూసారనమాట. సో చీర మొత్తం కూడా ఈ విధంగా పసుపు అయితే అయిందండి. ఈ పసుపు మరకలు ఏ విధంగా పోతాయి అనేది ఇప్పుడు మీ అందరితోటి షేర్ చేసుకోబోతున్నాను. చాలా యూస్ఫుల్ టిప్ అనమాట. చాలా వరకు చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా చీర మొత్తం కూడా పసుపే అండి. ఇవన్నీ కూడా పసుపు మరకలే. సో చాలా వరకు అందరు టెన్షన్ పడుతూ ఉంటారు, ఈ విధంగా పసుపు మరకలు పడితే ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియక. సో ఈ చిన్న టిప్ అనేది మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరి టిప్ ఏంటనేది చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఇదంతా పసుపే. ముందుగా ఈ విధంగా వాటర్ని అయితే తీసుకోవాలండి. నార్మల్ వాటరే, ఇందులో షాంపూ కానీ సర్ఫ్ కానీ ఏమీ వేయలేదు. ఈ విధంగా వాటర్ని తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న చీర ఉంది కదా, చూసారా ఇవన్నీ మరకలు. ఈ చీరని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ చీరని ఈ వాటర్లో అనేసి పెట్టేయాలండి. వాటర్లో పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ వాటర్లో నాననివ్వాలి. మనం తీసుకున్న బట్టలు ఈ విధంగా నానిన తర్వాత అప్పుడు తీసి మనము బట్టలకు పెట్టే సబ్బు ఉంటుంది కదా, దాన్ని బాగా ఈ చీరకి పట్టియాలన్నమాట. తర్వాత ఏం చేయాలో చెప్తా. ముందైతే ఇది ఒక 5 నిమిషాలు మాత్రం ఇలా నానబెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలా నార్మల్ వాటరే అండి. షాంపూ కానీ సర్ఫ్ కానీ ఏమీ వద్దు. సర్ఫ్ వేస్తే మనకి కొత్త బట్టలు కదా, కలర్ అనేది పోతాయి అన్నమాట. సో పట్టు చీరలు అలాంటివి అయితే ఇంకా తొందరగా కలర్ పోతాయి. సో ఎప్పుడైనా ఇంకో మంచి టిప్ ఏంటంటే, మనకి పట్టు చీరలు అలాంటివి ఉతికేటప్పుడు తెలియక చాలామంది సర్ఫ్ వేస్తూ ఉంటారు కదా, సర్ఫ్ వేయడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట పట్టు చీరలకి. సో సర్ఫ్ని పక్కకు పెట్టేసి షాంపూ కానీ కంఫర్ట్ కానీ లేదా ఇంకేదైనా మనకి లిక్విడ్ లాంటివి ఉంటాయి కదా, వాటితోటి క్లీన్ చేసుకోవచ్చు అనమాట బట్టల్ని. ఓకేనా, వాష్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సబ్బు ఉంది కదండి మనకి బట్టలు ఉతికే సబ్బు, ఈ సబ్బుతోటి మనం ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ముందైతే సబ్బుని ఈ విధంగా చీర అంతటికి కూడా పట్టించాలి. సబ్బు నురుగు ఉంది కదా, ఈ నురగా ఈ చీర అంతా కూడా పట్టాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా నురగంతా కూడా పట్టించాలండి చీరకి. కనిపిస్తుంది కదా మీకు, చూసారా ఈ పసుపు మరకలు ఉన్న చోట మనం నురగని పట్టించాలన్నమాట, సబ్బు నురగని. ఫ్రెండ్స్, ఈ విధంగా సబ్బు అంతా కూడా చీరకు పట్టించిన తర్వాత, చీరకనే కాదండి డ్రెస్సుల మీద పడ్డా కానీ లేదా పిల్లల డ్రెస్సులు అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇక బట్టల మీద ఎక్కడ పడ్డా కానీ పసుపు మరకలు మనం ఈ విధంగా సోప్ అంతా కూడా పట్టించాలన్నమాట. బట్టల సబ్బు అంతా కూడా నురగా దీనికి పట్టించిన తర్వాత దీన్ని వాటర్లో క్లీన్ చేయకుండా మనం డైరెక్ట్గా సబ్బు పట్టించాం కదా, ఈ సబ్బుతోటే ఒక రోజు మొత్తం ఎండకి ఆరనివ్వాలన్నమాట. ఇది ఆరేంతవరకు కూడా మనం ఎండేసుకోవాలి ఎండకి. ఓకేనా, ఇట్లా ఇదంతా కూడా సబ్బు చూసారు కదా. నేను ఈ సోప్ అంతా కూడా దీనికి పట్టించిందండి చీరకి. బట్టల సబ్బు అంతా కూడా ఈ విధంగా పట్టించాలన్నమాట నురగొచ్చేలాగా. ఇప్పుడు దీన్ని ఎండకి ఈ విధంగా డైరెక్ట్గా ఆరేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం బట్టలను ఎప్పుడైనా ఈ విధంగా తిరగేసి ఎండేసుకోవాలండి. ఈ బట్టలనే కాదు ఏవైనా సరే, మనము పిల్లల డ్రెస్సులు అయినా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే ఇట్లా తిరగేసి ఎండేయడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, మనం లేదా ఇట్లనే రివర్స్లో వేసేసామనుకోండి అది కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకని తిరగేసి ఎండేసేయండి ఎప్పుడైనా.
నేను చీరని ఈ విధంగా తిరగేసి ఎండేస్తాను అండి. మనకి ఇట్లా రివర్స్లో ఎండేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ శారీ అనే కాదు, ఏ బట్టలైనా సరే కొత్తవైనా పాతవైనా మనము ఈ విధంగా రివర్స్లో ఎండేసుకున్నాం అనుకోండి, మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి టిప్పు. బట్టలు ఎండేసేటప్పుడు ఈ విధంగా ఎండేసుకోండి, మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ నేను చీరలు ఎండేసేటప్పుడు ఫాల్ని ఎప్పుడైనా ఈ విధంగా కరెక్ట్గా ఇట్లా దులిపి ఎండేసుకుంటా అండి. ఎందుకంటే మనము ఉతికి ఎండేసేటప్పుడే ఈ చీరని ఫాల్ని ఈ విధంగా దులిపి ఎండేసుకోలేదనుకోండి, మనకి ముడతలు అనేవి అంతే ఉంటాయి అన్నమాట. సో మనం చీర కట్టుకున్నప్పుడు ఇక్కడంతా కూడా బొంగు బొంగుగా ఉంటుందన్నమాట. ఓకేనా? ముడతలాగా ఉంటుంది. అందుకని ఈ చీరని ఎండేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఈ విధంగా గట్టిగా దులిపేసాం అనుకోండి, మనకి చీర అనేది కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట, కుచ్చుళ్ళు అనేవి మనం కట్టుకున్నప్పుడు. ఓకేనా? ఎండేసేటప్పుడు ఇవి ఒక మంచి చిన్న టిప్స్ అండి, మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట, కొత్త వారికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు బట్టలు ఉతుకుని వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ పైన కింద అంతా కూడా మనం చీరని ఈ విధంగా కరెక్ట్గా దులుపుకోవాలి. ఓన్లీ మనకి పాలున్న దగ్గర ఎండేసేటప్పుడు కూడా చీరని ఈ విధంగా మొత్తం కూడా దులిపేసుకొని నీట్గా ఇట్లా ఎండేసుకోవాలి. చూసారా? ఫాల్ దగ్గరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫాల్ ఒకటి మాత్రం కరెక్ట్గా దులిపెండేసుకుంటే మనకి కుచ్చుళ్ళు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. సిల్క్ చీరలు అనుకోండి ఇంకా ఎక్కువగా ముడతలు ఉంటాయి అన్నమాట. సో ఈ ఫాల్ని దులపకపోతే. ఓకేనా? ఫాల్ని ఎప్పుడైనా కరెక్ట్గా ఇట్లా దులిపేసుకోండి. మనం ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదండి, అంత పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది అన్నమాట. మనం ఎండేసే పద్ధతిలోనే మనకి ఈ కుచ్చుళ్ళు అనేవి నీట్గా వస్తాయి. ఓకేనా? ఎండేసుకోవాలండి, కింద వరకు కూడా కరెక్ట్గా ఎండేసుకోవాలి. శారీని దులిపి ఎండేసుకుంటే మనకి ఐరన్ కూడా అవసరం లేదనమాట, మంచిగా నీట్గా ఎండితే. ఇది ఎండిన తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ పెట్టి కొంచెం షాంపూ కానీ కంఫర్ట్ కానీ వేసి జాడించేసుకొని మళ్ళీ ఎండకు వేసేసుకోవడమే అండి. అప్పుడు మనకి పసుపు మరకలు అనేవి పోతాయి అనమాట. ఇది ఒక మంచి టిప్. నేను మళ్ళీ ఇది ఒకసారి క్లీన్ చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత ఒకసారి చూపించేస్తాను మీకు అర్థమవుతుంది కదా, అప్పుడు క్లీన్ అయిందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇలా మనం ఈజీగా పసుపు మరకలన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే మనం ఎక్కువగా నలుగు పెట్టే సందర్భాలు లేదా ఫంక్షన్ల టైంలో పసుపు పూసుకునే సందర్భాలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా? ఈ విధంగా ఎండేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి బట్టలు ఎండకి ఈ విధంగా ఎండేసుకోవాలండి. ఇది మనం సోప్ పెట్టేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ పెట్టి కూడా దీన్ని వాష్ చేయాలి, బాగా ఎండిన తర్వాత అనమాట అది. ఓకేనా? ఈ విధంగా ముందైతే మనం ఫోల్డింగ్ అనేది మంచిగా చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మనం దులపాలన్నమాట. పాలు ఎప్పుడైనా సరే ఇదిగోండి దులిపితే మనకి ఇట్లా స్టిఫ్గా ఉంటుంది. మంచిగా సిల్క్ చీరలు అలాంటివి పెడతాం కదా, అట్లాంటప్పుడు కూడా ఈ పాలు అనేది మనకి కుచ్చుల్లాగా ఉంటాయి అన్నమాట. సో చూడడానికి బాగుండవు. ఇట్లా ఇట్లా దులిపేసుకున్నాం అనుకోండి, మనకి ఐరన్ కూడా అవసరం లేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ చీరని మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్లో కొద్దిగా కంఫర్ట్ కొంచెం షాంపూ వేసి పిండి మళ్ళీ ఎండకేసుకుందామండి. మనకి ఆ పసుపు మరకలు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మొత్తం క్లియర్గా పోతాయండి. మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ పసుపు మరకలు అనేవి ఎక్కడ కనిపించట్లేదు, ఇందాకనే పోయినాయి. కానీ మళ్ళీ షాంపూ పెట్టి నార్మల్ వాటర్లో పిండేసాం అనుకోండి, మళ్ళీ చక్కగా పోతాయి అన్నమాట. గింత కూడా మనకు కనపడవు మనకి. కంఫర్ట్ వేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి ఇందులో ఈ చీరని పెడుతున్నా వాటర్లో, నార్మల్ వాటర్. ఇది ఒకసారి ఈ విధంగా మనం ఒకసారి మొత్తం కూడా రుద్దేసుకోవాలి. ఇంకా ఏమైనా మరక లాంటివి ఏమన్నా పోతాయి అన్నమాట సబ్బు నీళ్ళకి. ఇట్లా చీరని విడివిడిగా కూడా తీసుకోవాలండి, అయితే ఆ సబ్బు మరకలు అన్నీ కూడా పోతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి నార్మల్ వాటర్లో ఈ విధంగా మళ్ళీ చీరనంతా కూడా జాడించేసిన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎండకేసాం అనుకోండి, ఇక మనకి ఆ పసుపు మరకలు అనేవి ఉండవు. ఫ్రెండ్స్, మనం ఎన్నిసార్లు ఎండకేసినా కానీ రివర్స్లోనే వేసుకోవాలండి బట్టర్ని ఎప్పుడైనా సరే. ఈ విధంగా రివర్స్లో వేసుకున్నామంటే చెప్పా కదా, కలర్ పోకుండా ఉంటాయి. సో చూసారా, ఇప్పుడు నీట్గా ఎండకు వేసుకోవాలండి. ఓకేనా?
ఇది ఆరిన తర్వాత మనకి ఇష్టం ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా మడత పెట్టి విలువలు పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు ఒకసారి ఆరిన తర్వాత కూడా పసుపు మరకలు క్లియర్గా పోయినాయో లేదనేది కూడా ఒకసారి చూపించేస్తా. ఏం చూసారు కదండి, ఇది ఆరిపోయిన తర్వాత ఒకసారి మీ అందరికీ చూపించేస్తున్నా. చాలా ఈజీగా పోయాయండి, ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి పసుపు మార్క్ అనేది లేదు. సో చూసారు కదా, చాలా బాగుంది కదా, నీట్గా అయితే వచ్చేసింది. ఇలా మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. డ్రై వాష్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట బట్టల్ని. సో చూసారా, చాలా బాగుంది, చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి, ఎక్కడ కూడా మనకి మరకలు అనేవి లేవు. మరి చిన్న టిప్ మీకు నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.